రేణిగుంటలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ విస్తృత తనిఖీలు చేస్తూ ఉన్నారు. బంకుల వద్ద ఇంధన నిల్వలు, సరఫరా, వినియోగ పరిస్థితులను పరిశీలించారు. ప్రతి పెట్రోల్ బంక్లో స్టాక్ వివరాలు, లైసెన్స్ చెల్లుబాటు, సరఫరా వంటి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. క్యూలో నిల్చున్న వారిని పక్కన పెట్టి బాటిళ్లు, క్యాన్లలో ఇంధనం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. రెవెన్యూ సిబ్బందిని బంకుల వద్ద 24 గంటల పాటు పర్యవేక్షణకు నియమిస్తున్నట్టుగా తెలిపారు. అన్ని పెట్రోల్ బంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి స్టాక్ వివరములు, వారి లైసెన్స్ వ్యాలిడిటీ, ఎంతమందికి ఎంత స్టాక్ వచ్చింది, ఎంత పోసారు, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అవైలబిలిటీ, ఆ వివరాలన్నీ కూడా గంటకి ఈ నోటీస్ బోర్డు కాదు, బ్లాక్ బోర్డు పెట్టి రాయండి. బ్లాక్ బోర్డు ఒకటి కొని పెట్టి గంటకి స్టాక్ వివరాలు తెలపండి. ఒకటి. రెండోది వచ్చేసి మీ ప్రతి ఒక్కరికి పెట్రోల్ బంకుల్లో మైక్ హ్యాండ్సెట్ ఉంటుంది. మైక్ హ్యాండ్సెట్ పెట్టి ఒక మనిషి ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్లు, అర్థమయ్యేటట్లు ఇంత స్టాక్ వచ్చింది, ఇంత ఇప్పటికి అయ్యింది, ఇంకింత ఉంది అని గంటకి చెప్పాలి. అన్నిటికీ మించి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ వీరి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం నుంచి రెవెన్యూ సిబ్బందిని కూడా ఇక్కడ నియమిస్తున్నాము. పెట్రోల్ బంక్ ఎన్ఎం పెట్రోల్ బంక్ 1 అవర్ వెయిట్ చేసాం, ఆడ లేదనండి. నెక్స్ట్ మన పద్మావతి ఫ్లోర్ మీద కూడా భారతీయ పెట్రోల్ అక్కడ లేదని చెప్పారు. ఇక్కడ మన ఎస్టేట్లో హెచ్పి ఆడ లేదన్నారు. లాస్ట్ వీడికి వస్తే స్టార్ట్ అవుతాయి, ఒక 2-3 పడుతుంది. నేను నిలబడినా, గంట అయిపోయింది, ఆగిపోయినా. అది విషయం.